హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రాన్స్ కర్రీ ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ ప్రాన్స్ బాంచి కడుక్కున్న తర్వాత సాల్ట్ వేసి కడుక్కోవాలి. కడుక్కొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం జింజర్ పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టేటప్పుడు మనం వాటర్ పోయొద్దు, అందులోకించి వాటర్ మనకు వస్తుంది. ప్రాన్స్లోకించి చాలా వాటర్ వస్తాయి కాబట్టి మనం వాటర్ పోయే అవసరం లేదు. కర్రీ ఎలా వేయాలో చూపిస్తాను. ఆనియన్స్ వేసేసుకున్నానండి. ఆనియన్స్ వేసేసుకున్నాను, కలుపుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత టమాటా వేసేసుకున్నాను. కొంచెం జింజర్ పేస్ట్, కొంచెం పసుపు, టమాటోస్ బాగా ఉడికిపోవాలి. ఇదేంది ఇలా పసుపు ఇలా మళ్ళీ జింజర్ పేస్ట్ వేసినాను అనుకుంటున్నారా? కొంచెం ఆయిల్లో జింజర్ పేస్ట్, పసుపు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనము నీసు వాసన రాకుండా జింజర్ పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకుంటే నీసు వాసన రాదు, మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. కొంచెం కారం, సాల్ట్. ఆల్రెడీ మనము ప్రాన్స్లో ఉప్పు వేసుకున్నాము, కొంచెం వేసుకోండి. తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పిసం అయితే టమాటా మళ్ళీ వేస్తే అప్పుడు కరెక్ట్గా అవుతుంది. చింతపండు కొంచెం పులుసు వేసుకుంటున్నాను. ఇది ఉడుకుతుంది కదా, కొంచెం కలమాకు, ఇప్పుడు ప్రాన్స్ వేసేసుకుందాం. లైట్గా గరం మసాలా వేసేసుకుంటే అయిపోతుంది ప్రాన్స్ టమాటో కర్రీ. ఇట్లా ఆయిల్ కొంచెం పైకి రావాలండి. ఆయిల్ పైకి కనిపిస్తుందా? అట్లా వచ్చిందనుకో ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుంటున్నాను. ప్రాన్స్ కర్రీ ఎప్పుడు మనం పసుపు, ఉప్పు వేసి విడిగా ఉడకబెట్టుకుంటేనే బాగుంటుంది. అలానే పచ్చి వేసామనుకో అలా వాటర్ వచ్చి నీసు వాసన వస్తుంది. అందుకే విడిగా ఇలా ఉడకబెట్టుకుంటేనే చాలా బాగుంటుంది. ప్రాన్స్ కర్రీ తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. పీసెస్ చూడండి ఎలా ఉందో, రౌండ్గా. మీకు ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి ప్రాన్స్ టమాటో కర్రీ. సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నామండి. చూడండి ఎలా ఉందో. ఇందులోకించి ఒక పీస్ తీసుకొని తింటాను, మీకు చూపిస్తాను. చాలా బాగుంది.